ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక చేత ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ క్రూరముగము ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు పరలోకమందు ఒక గొప్ప స్వరము వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము మన క్రీస్తు వాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందువలన పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను. అచ్చట సర్పముఖమును చూడకుండానట్లు అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. కావున ఆ స్త్రీ అచ్చట ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ ఘటసర్పము తన నోరు తెరచి నీళ్లను నదీ ప్రవాహం వలె ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఉండి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి క్రక్కిన నీళ్లను మృంగివేసెను. కావున అది ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన తన సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయవలనని బయలువెడలి సముద్ర తీరమున నిల్చుండెను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. ఆ ఘటసర్పము దానికి తన అధికారం ఇచ్చినందున భూజనులందరూ ఆ ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగమునకు సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.
డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. గనుక ఆయా ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఎవడైనాను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనాను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గముతో చంపిన ఎడల వాడు ఖడ్గముతో చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఆ ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచుండెను. అది ఆ మొదటి చావు దెబ్బ తగిలి బ్రతికి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. మరియు ఆకాశం నుండి భూమి మీదకి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా ఒక సూచన చేయుచున్నది. మరియు కత్తి దెబ్బ తినియు బ్రతికి ఉన్న ఆ క్రూర మృగమునకు ఒక ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన అది భూనివాసులను మోసపరచుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ ప్రతిమకు నమస్కరించని వారిని హతము చేయునట్లును మరియు ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతుల యందైనను వారి నొసళ్ళ యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను లేని సంఖ్య అయినను గలవాడైనను ఆ మృగం పేరైనను దాని పేరిటి సంఖ్యను గలవాడే తప్ప మరి ఎవరికి క్రయ విక్రయములు చేయుటకు అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు ఆ సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు.